ఆలోచించే శక్తి మనందరికీ ఉంది. అది పబ్లిక్ పాలసీ కూడా చేయగలిగింది. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు కూడా ఇప్పుడు నేను చెప్పాను. ఈ సెషన్లో మళ్ళీ మీ అందరితో నేను కూర్చుంటాను, 11 to 1 కూర్చుంటానని చెప్పాను. మీరు చెప్పే ఉపన్యాసాలను వింటున్నా. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మీరు చెప్పగలిగితే దాని ప్రభావం మా పైన ఉంటుంది. మన పాలసీలు కూడా రిఫైన్ చేసుకుంటాం. నిరంతరంగా ఈ పని చేయగలిగితే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ 2 సంవత్సరాల్లో మనం చేసిన విజయాలు మాత్రం ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఒక హిస్టారికల్గా చేయగలిగాం. దీంతో నేను చాలాసార్లు ముఖ్యమంత్రి అయ్యాను, కానీ ఈ 2 ఏళ్లలో ఈ పరిపాలన వల్ల నాకుండే సాటిస్ఫాక్షన్ నా జీవితంలో ఎప్పుడూ లేదని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే $15 బిలియన్ పెట్టుబడి ఒక గూగుల్ వచ్చాను, RCR మిత్రులు వచ్చాడు. 20 నెలల్లో 20 లక్షల కోట్ల పైబడి పెట్టుబడులు వచ్చాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం. అది చూసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకా మనం చేయాల్సిన చాలా ఉంది. దయచేసి అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఆ దిశగా ఆలోచించాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, గవర్నరు ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క విధానాన్ని వారి ద్వారా చెప్తారు. అలాంటి ఒక డైరెక్షన్, ఒక విధానం చెప్పిన గవర్నర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నేను చూశాను అధ్యక్ష వచ్చినప్పుడు ఒక్కరోజే వచ్చారు. అది ఏదో వాళ్లకు 11కి అవినాభావ సంబంధం ఉంది. వచ్చిన తర్వాత అధ్యక్ష ఆ రోజు కూడా 11 నిమిషాలు ఉన్నారు. 11 నిమిషాలుండి చూస్తూనే ఉన్నాం అక్కడ నిలబడుకున్న వాళ్ళు. ఆ ఒక్క 11 నిమిషాల్లో విధ్వంసం క్రియేట్ చేసి గవర్నర్ని కూడా ఇన్సల్ట్ చేసి వెళ్ళే పరిస్థితికి వచ్చారు. మీరు పేపర్లు దించుకోవచ్చు, కానీ గవర్నర్ పైన వేయాలనే ఆలోచన రావడం దుర్మార్గం. ఎలాంటి ఆలోచన చేశారు? దేన్నైనా సరే అప్రజాస్వామికంగా ఎవరు చేసినా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఖండిస్తూ మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాళ్ళు ఈ మూర్ఖులు ఎన్ని తప్పులు చేసినా వాటిని సరిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఇక్కడ మా సభలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలందరికీ కూడా మీరున్నారని ఒక నమ్మకం సార్. మళ్ళీ వ్యవస్థలను తిరిగి బాగు చేస్తారు, గాడిలో పెడతారు. మళ్ళీ మన ఆంధ్ర